దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలివై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఒకటి, మనోదుఖము గలదానై ఉన్నాను. నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో తనకున్నటువంటి కష్టం, ఆమె గొడ్రాలు అనబడుతుంది. పిల్లలు లేరు. తన కుటుంబంలో అవమానం పొందుతుంది. ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవాలయంకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడం ఎంతో గొప్పతనం. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయలేం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయలేం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం నా కొరకు ప్రార్థించండి, ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం. లేకపోతే ఇంకొకరిని బ్రతులాడుకుంటాం, నా కొరకు ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ఈమె ఒకటి, మనోదుఖము గలదానని నేనున్నాను. రెండోది, దేవుని సన్నిధిలో అంటుంది, నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎంత గొప్ప విషయం. ఆమె కోరిక ఏంటంటే ఒక మగ పిల్లవాడిని కోరుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆమె ప్రార్థనలో వాడిని దేవునికి సమర్పిస్తానని చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆమెకి ఉన్నటువంటి ఆ కోరిక ఏంటంటే, దేవుడు నా మొర ఆలకించి జవాబు దయచేయాలి. ఇది ఒకటి, ఆమెలో ఉన్నటువంటి భారము, ఆమెలో ఉన్నటువంటి గాయము, లోతైనటువంటి ప్రార్థనా జీవితం, బాధ, ఇవన్నీ ఆమెకి ఉన్నాయి. అది దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆమె విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. ఆమె దేవుణ్ణి ఎంతగానో ప్రాధేయపడుతుంది. ఆమె ప్రార్థనలో దేవునికి ఇష్టమైన కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే, యెహోవా సన్నిధిని, 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి. ఎంత మంచి మాటలు. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల వాని తల మీద క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. చాలా గొప్ప ప్రార్థన ఇది. అంటే ఆమె జీవితంలో దేవుని సేవకురాలు అంటాను. నీ సేవకురాలు. ఈ 11వ వచనంలో 3 సార్లు అంటుంది, నీ సేవకురాలు. ఎంత గొప్ప మాట. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగ బిడ్డను దయచేసిన యెడల. అంటే ఆ ప్రార్థనలో కూడా దేవుని సేవించుతున్నది. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, మన మీద
మీ మీద అబద్ధముల చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా మన మీద ఎన్ని చెడ్డ మాటలు ఈ లోకములో ఉన్నటువంటి వారు మన మీద నిందలు వేసిన అవాండాలు వేసిన మనల్ని దేవుడు మన ప్రార్థన ఆత్మలో ఆమె దేవుని సన్నిధి ఆత్మలో ఆమె దేవుని సన్నిధానములో కుమ్మరించుచున్నటువంటి ప్రార్థన మనోదుఖము కలిగినటువంటి ఆ దుఃఖాక్రాంతురాలైనటువంటి జీవితం దాంట్లో దేవుని బ్రతిమలాడుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయాలు పాలు విడిచిన తర్వాత ఆ మంచి గోధుమలను ఆమె ఇంకా నూనె పశువుల్ని తీసుకెళ్ళి అక్కడ ఏలి ఉన్నటువంటి శిలోహు మందిరంలో ఆ సమయాలను తీసుకెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఏదైతే చెప్పిందో ప్రార్థనలో ఆమె అది చేసింది. పాలు విడవగానే ఆయన తీసుకెళ్ళి ఏలికి అప్పగిచ్చేసింది. అంత మాత్రమే కాదు, బాలుడగు సమయాలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండాను. ఎంత గొప్ప విషయం! దేవుడు సమయలతో మాట్లాడాడు. ఇజ్రాయేలులకి న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్నాడు. దాని నుంచి బెయేర్షెబా వరకు ఆయన జీవితంలో తిరుగులేనటువంటి సేవకుడిగా దేవుని కొరకు, ప్రజల కొరకు పరిచర్య చేసినటువంటి వ్యక్తి. సౌలు రాజు ఇజ్రాయేలులకి మొట్టమొదటి రాజుని సౌలు రాజుని అభిషేకించినటువంటి వ్యక్తి సమూయేలు, గొప్ప ప్రవక్త. దావీదుని అభిషేకించింది కూడా సమూయేలే. ఎలాంటి ప్రార్థన చేసినటువంటి తల్లి హన్నా కడుపులో పుట్టాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ మనోదుఖం ఏంటి, నీ వ్యసనం ఏంటి, నీ శ్రమ ఏంటి, నీకున్నటువంటి కష్టం ఏంటి, నీకున్నటువంటి చాలా గాయపడినటువంటి హృదయముగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, లోతైనటువంటి బాధ, ఎవరు తీర్చలేనటువంటి కష్టం, బాధ, అవి ఈరోజు ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లన్నిటినీ వాటికి జవాబు ప్రార్థన ద్వారా మనం పొందుకోవచ్చు. అందుకే తన తల్లి సమూయేలును ప్రేమిస్తుందని బాగా తెలుసు. అంత మాత్రమే కాదు, సమూయేలుని దేవునికి నాజీరు చేసిందని, అప్పగించిందని, దేవునికి పరిచారకుడని ఆమె సంవత్సరానికి ఒక అంగి కుట్టి ఏటేటా వచ్చి ఆమె శిలోహు మందిరంలో ఆ సమూయేలుకి ఒక అంగీని కుట్టించేదండి. ఎంత గొప్ప విషయం! అతను పెద్దవాడైనంత వరకు తల్లి ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఆ మందిరంలో ఉన్నటువంటి ఏలి భక్తుడైనటువంటి ఆ ప్రవక్త ఆ ప్రేమ ఉంది. అక్కడికి వచ్చే ప్రజలందరి పట్ల మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినటువంటి కృప, దయాదాక్షిణ పూరితమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా సమూయేలులో మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితంలో ప్రార్థనా జీవితం మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య హన్నాని దీవించి ఆశీర్వదించి ఒక మగబిడ్డనిచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా, ప్రజలకు ఉపయోగపడే బిడ్డగా, ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా, పేరెన్నికగాంచినటువంటి వ్యక్తిగా సమూయేలును ఇచ్చావు. అలాగే ఈరోజు మా కుటుంబాల్లో కూడా ఒక మంచి సమూయేలు, దేవుని దీర్ఘదర్శులు లేపండి, సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.